ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం దేవుని దగ్గరకు ధైర్యంగా రావచ్చు అన్న నమ్మకాన్ని చెబుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో ప్రత్యక్ష సంబంధం వచ్చింది. ఆయన మన పాపములను క్షమించి మనల్ని స్వీకరించాడు గనుక మనం ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా ప్రార్థించగలము. అయితే మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఆయన మహిమాన్వితమైన జ్ఞానపూరితమైన చిత్త ప్రకారం మనం అడిగినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడని ఈ వాక్యం చెబుతుంది. దేవుని చిత్తం అనేది న్యాయము మరియు ఆయన ప్రేమతో కూడినదై ఉంటుంది. మనం ఆయనతో సంబంధం పెంచుకుంటే ఆయన చిత్తం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు, పాపం చేయకూడదు, ఇది దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించాలి, ఇతరులకు సేవ చేయాలి, ఇవి దేవుని చిత్తాలు. అనగా మనం అడిగేవి దేవుని మహిమ, మన పరిశుద్ధత, ఇతరుల మేలు కోసమై ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రతి మనవి ఆలకిస్తాడు. దేవుడు ప్రార్థనలకు జవాబులు 3 విధాలుగా ఇస్తాడు. ఒకటి, మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే ఎస్ అని, లేదా వ్యతిరేకంగా ఉంటే నో అని. సరైన సమయం రావాల్సి ఉన్నప్పుడు వెయిట్ అని చెప్తాడు. ఉదాహరణకు, హన్నా పిల్లలు కావాలని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె మనవి దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంది కాబట్టి ఆయన ఎస్ అన్నాడు. సమూయేలు జన్మించాడు. పౌలు తన శరీరంలో ముళ్ళును తీసివేయమని ముమ్మారు ప్రార్థించాడు, కానీ దేవుడు నో అన్నాడు. ఎందుకంటే అది పౌలు వినయంగా ఉండేందుకు అవసరమై ఉంది. కాబట్టి నా కృప నీకు చాలును అన్నాడు. అలాగే లాజరు చనిపోయిన వెంటనే యేసయ్య వెళ్ళలేదు. 4 రోజులు ఆలస్యం చేశాడు. సరైన సమయం వచ్చినప్పుడు లాజరును మరణం నుండి లేపి ఆయన మహిమను చూపించాడు. ప్రియులారా, దేవుడు ఎస్ అని అంటే ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. నో అంటే అది మంచిది కాదని ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. వెయిట్ అంటే సరైన సమయం కోసం ఓర్పుతో ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అని. ప్రియులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను బట్టి మాకు కలిగిన ధైర్యం ఏదనగా, నీ చిత్తానుసారముగా మేమేది అడిగినను నీవు మా మనవి ఆలకించదు అని. మేము అడిగేవి నీ మహిమ, మా పరిశుద్ధత, ఇతరుల మేలు కోసమే ఉండాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తూ మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు మా దృష్టి నిలుపుటకు సహాయము దయచేయమని. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని నీవే చెప్పావు గనుక ప్రభు మాకు సహాయుడు, మేము భయపడము.
నరమాత్రుడు మాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉండుటకు కృపచూపమని నీ ఆజ్ఞలను గైకొంటూ నీ అందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.